రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ 14వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తూము మద అయితే ఇక్కడ 15వ వార్డులో ఆయన హవా అయితే కనిపిస్తుంది. ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలతో తన మద్దతుదారులతో పెద్ద ఎత్తున అయితే ప్రచారం అయితే చేస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ప్రచారం ఎలా కొనసాగుతుంది? ఆయన కౌన్సిలర్గా గెలిస్తే ఆయన గతంలో కూడా కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి ఇప్పుడు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు చెప్పండి అన్న. మరి జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచి మన ఎమ్మెల్యే ఆదిశీరన్న గారు బలపరిచిన అభ్యర్థిగా నేను 14వ వార్డులో కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. మరి 14వ వార్డు ప్రజలు నాకు చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపిలని కోరుకుంటున్నారు. మరి 28 వార్డులలో వేములవాడలో అభివృద్ధి జరగని వార్డు ఏముందంటే ఇది 14వ వార్డే. దీనిలో ప్రధాన సమస్యలు ఇండ్ల పట్టాలు ఉన్నాయి. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు రాని వాళ్ళు ఉన్నారు, తక్కువ జాగా ఉండి 5 లక్షలు కట్టుకునే వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నాము. తర్వాత పెంచి రేషన్ కార్డులు కూడా ఈ 10 ఏళ్ళలో ఎవరికి కూడా ఇవ్వలేరు. మా గవర్నమెంట్ అష్టంగా 2 ఏళ్ళు రేషన్ కార్డులు ఇచ్చుకున్నాము. ఈ పింఛను 4 రోజులు స్టార్ట్ చేస్తాము. ఇంకా సీసీ రోడ్లు ఉన్నాయి, డ్రైనేజీలు ఉన్నాయి. నేను ఇంటింటి ప్రచారంలో నాకు ప్రతి సమస్యలు చెప్పారు. కొందరికి కరెంటు మీటర్లు కూడా లేడు, కరెంటు మీటర్లు ఇప్పించే బాధ్యత మాదని చెప్తున్నాము. ఇంకా మేము ఈ వార్డులో చేసుకుంది ఈ 2 ఏళ్లలో మన కమిటీ భవనాలు, కుల సంఘాలు, తర్వాత మన ఇంకేముందో పని వరకు అది ఇది పట్టాలే అయితే 100% మీ మీటింగ్కి ప్రచారంలో భాగంగా మీటింగ్ని తరలిస్తున్నాం. ఈ ప్రచారంలో ప్రజల మధ్యలో ఇవాళ సిరణ దగ్గర మేము పట్టాల గురించి మాట్లాడుతుంది. తర్వాత ఈ ఏరియాకు ఒకటి హనుమన్ల గుడి కట్టాలని చెప్పి ఈ ప్రజలందరి కోరిక ఉంది. అది కూడా మేము మాట ఇచ్చినాం. ఈ హనుమన్ల గుడి కట్టి పెద్ద ఎత్తున ప్రతిష్టాపన చేస్తాను. అదే డ్రైనేజ్ ఉంది, వర్క్ బాగుంది. ఈ గత 10 ఏళ్ళ నుంచి ఎక్కడ అభివృద్ధి జరగలేదు. మరి జరుగుతున్న ఈ 2 సంవత్సరాలు ఏవైతే పథకాలు ఉన్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఉచిత బస్సులే కానీ, రైతు రుణమాఫీ కానీ, ఈ మనము ఇచ్చుకునే ఈ రేషన్ కార్డులే కానీ, మహిళలకు ఉచిత బస్సు, ఇవన్నీ చేసుకుంటూ ఇంకా ముందుకు తీసుకెళ్తాము. ఈ 2 ఏళ్ళు కాకుండా మేము గెలిచినాక కూడా 5 ఏళ్ళ ప్రజలకు ఎవరికి ఇబ్బంది కాకుండా, తర్వాత ఆరోగ్యపరంగా ఎల్ఓసీలు, ఏదైనా ఆపరేషన్ సర్జరీ అయితే మా ఎమ్మెల్యే గారు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్లు, ఇవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నా. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని సిద్ధంగా ఉన్నారు. గతంలో కూడా మీరు కౌన్సిలర్గా సేవలు అందించారు. ఈసారి వేములవాడ మున్సిపల్ పీఠంలో అత్యున్నతమైనటువంటి పదవిలో ఏమైనా చూసే అవకాశం ఉందంటారా? ఇక అది కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే గారు అధిష్టాన నిర్ణయము. ఈ వార్డు నుంచి మేము గెలిచిన తర్వాత మా కాంగ్రెస్ పెద్ద నాయకులంతా కూర్చొని ఆలోచన చేసి వాళ్ళు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. అంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తుల్లో మీరు ముఖ్య నాయకులు. అంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య వ్యక్తిగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేశారు, పార్టీ కోసం కృషి చేశారు. అంటే మీ రాజకీయ కుటుంబ నేపథ్యం గురించి అసలు మీరు ఏం చెప్తారు? రాజకీయ కుటుంబం అంటే మేము ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి నాకు ఆహాభావాలు ఉన్నాయి. నా దగ్గర ఉన్నంత వరకు అది మనము ప్రజలకు సేవ చేయాలనేటువంటి కోరిక నాకు ఎప్పుడు ఉంటుంది. పడుకున్న ఆలోచన అదే ఆలోచన ఉంటుంది. ఎప్పుడైతే ఏదో రకంగా ప్రజలకు లేని వాళ్ళకి కానీ, ఎక్కడైతే పన్నుల సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే బాగా ఇబ్బందికరంగా ఉన్నదో వాళ్ళకు మనం సేవ చేయాలనే భావం ఒకటి నాకు మధ్యలో బాగా ఉంటుంది, మాకు మా కుటుంబానికి. ఇదే తూము మధు మద్దతుగా కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేందుకు మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు? ప్రజలు ఏమంటారు మరి ప్రచారంలో? మేము ప్రచారం చేస్తున్నాం. కోనరావుపేట మండలం నుండి వచ్చి ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని సిద్ధమయ్యారు. ఆశీనన్న నాయకత్వాన్ని బలపరుస్తారు. అతను ప్రజలకు చేస్తున్న అభివృద్ధిని కానీ, ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుంటూ రోజు వేములవాడ పట్టణంలో ఉంటుండు కాబట్టి ప్రజలందరూ నేరుగా ఆయన కలుస్తారు. వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. అలాగే ఈ యొక్క 14వ వార్డులో తూమ్మద్ అనే వ్యక్తి చాలా పేద వర్గాలకు చెందిన వ్యక్తి. పేద ప్రజలంటే అతనికి ప్రాణం. కాబట్టి ఈ యొక్క అవకాశం ఆయనకు ఇస్తారని చెప్పి అంటున్నాం. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. తూమ్మద్ 500-600 మేడతో గెలుస్తారని కూడా తెలియజేస్తున్నాను. అంటే ఎన్నికల ప్రచారంలో కొంతమంది వార్డు ప్రజలైతే పాల్గొన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ మీ పేరేం పేరు? నా పేరు పరవీన్ సుల్తానా. మరి తూము మదన్ ఇక్కడ 14వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిచున్నాడు. మరి ఎలా ఉండే అవకాశం ఉంది? గెలిచే అవకాశం ఉందంటారా? గెలిచిన అవకాశం ఉంది, తప్పకుండా గెలుస్తారు. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరం పనిచేసిర్రు, మాకు ఏది అందలేదు. ఇల్లులు రాలేరు, పింఛన్ రాలేదు. 2000 పింఛన్ వచ్చింది, పింఛన్ రాలేదు. బియ్యం కూడా రాదు. ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు సార్. మనకు ఏమొచ్చింది 10 సంవత్సరంలో? ఇప్పుడు మా రేవంత్ రెడ్డి సారు, మా ఎమ్మెల్యే గారు
2 సంవత్సరం లోపట దునియా పని చేస్తురు, ఇంకా ఏం చేస్తలేరని వాళ్ళ మీద నిందలు పెడుతురు సార్. ఇది న్యాయం అవుతుందా? ఎంతవరకు న్యాయం అవుతుంది సార్? 14వ వార్డులో తూము మదన్న గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటారా? తప్పకుండా జరుగుతుంది. మా 3 మనసు పూర్తిగా మేము రప్పించినాం, మేము గెలిపిస్తాం సార్కి, 100% గెలిపిస్తాం. ఓకే. ఓకే, మా పనులు కూడా ఖచ్చితంగా అవుతాయి. చేస్తారు, 100% చేస్తారు. ఒక్కరు కూడా పేదలు ఉండరు సార్. రేవంత్ రెడ్డి సార్ వచ్చారు, మాకు ఇంత పేదతనం పోయింది సార్. సన్నం బియ్యం తింటున్నాం. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు తులం బంగారం ఇచ్చిర్రా అంటే మీరు 10 సంవత్సరం లోపల ఏం చేసిర్రు? మాకు ఇల్లులు వచ్చినాయా? 2 సంవత్సరం లోపల ఇవన్నీ చేస్తున్నాం, ఇంకా ఏం చేయాలి సార్? మాకు ఇబ్బంది లేదు, మీ కడవై పార్టీలకు ఇంత ఇబ్బంది ఎందుకు అవుతుంది నాకు అర్థమైతలేదు. ఇదే ప్రచారంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎస్కే సాబీర్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు తూము మధుకు ఎన్నికల ప్రచారంలో మద్దతుగా ప్రచారం చేస్తారు, మరి ఎలా ఉంది, ఏం చెప్తారు మరి ప్రజలకు మీరు? మాకు తూమది అనేటానికి మేము కోరి రప్పించుకున్నాం. ఇక్కడ బాగా బేదరికం ఉందన్న. ఇదివరకు మీరు మాజీ కౌన్సిలరు, మీకు అనుభవం ఉంది, మీకు అన్ని వేళలా అండగా ఉంటాం మేము. 14 వార్డు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మళ్ళీ అభివృద్ధి పనులు ఆదిశీలన చేసి అభివృద్ధి పనులు అన్నీ కనిపిస్తున్నాయి, కళ్ళకు కట్టినట్టుగా అన్నీ ఉంటాయి, అన్ని విధాలుగా ఉంటుంది. ఆదిశీలన మీకు అండగా ఉంటాడన్న, మీరు రారి అని అంటే అవమానం చేస్తేనే వచ్చి మన ప్రజల స్పందన కూడా బాగున్నది. ప్రతి గడపకు ఎప్పుడైతే ప్రచారంలో పోతున్నాం మనం తుమ్మదనకి వేస్తాం, చేయి గుర్తుకి వేస్తాం, మనకు ఆయుష్ అండగా ఉంటాడు. అన్ని విధాలుగా డబుల్ ఇంద్రమ్మ ఇండ్లు కానీ 4 లక్షల 5 లక్షల ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు లోన్ కానీ, మన కమిటీ హాళ్ళు కానీ, మొన్న మాకు షాదీ ముబారక్ 80 లక్షల లోన్ శాంక్షన్ చేసినాడన్న. మాకు అది ప్రొసీడింగ్ ఇది కూడా ఇచ్చుడు అయింది. మళ్ళీ కమిటీ హాళ్ళకు చేస్తుండు. ఇక్కడ మనకు 6-7 నుంచి వెళ్ళి కమిటీ హాళ్ళకు మంజూరైనాయి 6 లక్షలు. అవి కూడా పనులు నడుస్తున్నాయి. కొంచెము పనులు అవి జరిగిపోతాయి. ఇంకా ఏమైనా పెండింగ్లు ఉంటే మదన చేస్తారని మేము కోరుకుంటున్నాం. రైట్, ఇది 14వ వార్డులో ఖచ్చితంగా గెలిచేది తూము మధు అంటూ వీరైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తూము మధు ఇంతకుముందు కౌన్సిలర్గా పోటీ చేసి పనిచేసి గతంలో అనేకమైన సేవా కార్యక్రమాలు చేశారు. సేవాభావం ఉన్నటువంటి వ్యక్తి, గతంలో కూడా అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసేటటువంటి తూము మధును గెలిపిస్తేనే ఖచ్చితంగా ఈ వార్డు అభివృద్ధి చెందుతున్నట్టు వీరైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రాజుతో ప్రశాంత్, TV8 వేములవాడ నుంచి.